ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, పాటిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల మీద మనసు పెట్టి ఉంటారో, ఆ ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఆజ్ఞలు మోషే గారికి రాతి పలక మీద రాసి ఇచ్చాడు అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో, అనుసరిస్తారో, ఆజ్ఞల ప్రకారము జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా! ఎవరండి దేవుని ప్రేమించేవారు? ఆజ్ఞలను ప్రేమించేవారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒకటి కాదు 10 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన కాలములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధన కాలములోకి వచ్చేసరికి యేసు ప్రభుల వారు 2 ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలు చెప్పాడు. హల్లెలూయా! అది ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. హల్లెలూయా! ఎవరిని ప్రేమించాలంట? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే, దేవునికి బిడ్డలారా, పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఏంటి ప్రభా అలాగంటావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, అది నీకు తెలుసు కదా అంటాడు. అందుకు యేసు ప్రభు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా గొర్రెలను మేపు. హల్లెలూయా! మరలా రెండోసారి అడుగుతాడు యేసు ప్రభు పేతురును, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? ఈ చేపల కంటే, వలల కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ కుటుంబానికంటే, ఇదిగో నీ సంసారము కంటే, నీ ధనము ధాన్యము ఆస్తి ఐశ్వర్యము కంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభా, నీకు తెలుసు కదా నేను ప్రేమించేది. అయితే నా గొర్రెలు కాయ్. ఒకటి మేపమంటున్నాడు. మేపడం అంటే, రెండోసారి కాయి అంటున్నాడు. మేపడం అంటే ఏంటి? కాయడం అంటే ఏంటి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయును అంటే గొర్రెలకు కావలసినటువంటి ఆహారాన్ని పెట్టడము, మేపడము అంటారు. గొర్రెలను, బర్రెలను ఏం చేస్తారు? ఉదయం లేచానే తీసుకొని ఊరి బయటికి మేపడానికి వెళ్తారు. వారికి కావలసిన గడ్డి, గొర్రెలకైనా బర్రెలకైనా మేకలకైనా ఎక్కడైతే గడ్డి ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్ళి అవి కడుపు నిండా తినేంత వరకు వాటిని మేపుతూ ఉంటారు. కాయడం అంటే ఆ గొర్రెల మీదకి శత్రువు రాకుండా, దుష్టుడు రాకుండా భద్రపరచడము, కాయడము. హల్లెలూయా! తోటకు కావిలివాడు ఉంటాడు కదా. ఎందుకు కావిలివాడు ఉంటాడు? తోటను చెడగొట్టకుండా, తోటను పతనం చేయకుండా, తోటకు హాని చేయకుండా, తోటను భంగం చేయకుండా కావలివాడు ఉంటాడు. తోటను ఎలాగైతే కాయాలో తోట మాలి, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమించేవారు ఏం చేయాలంటే, నశించిపోయేటువంటి ఆయన గొర్రెలను ఏం చేయాలి అంటే కాయాలి. హల్లెలూయా! మేపాలి. హల్లెలూయా! మూడోసారి మరలా అడుగుతాడు యేసు ప్రభు. మళ్ళా ఆ మాట అడుగుతాడు. మాట మార్చలే, వేరే మాట మార్చలేదు. కాయండి, మేపండి అంటే ఇది కేవలము సేవకుల పనే, మా పని కాదు అనేవాళ్ళు కొందరున్నారు.
నిజంగా దేవునికి పెట్టారా, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పకుండా ఉండలేడు. హల్లెలూయా, చెప్పకుండా ఉండలేడు. యేసుక్రీస్తు పేతురు వచ్చి ప్రసంగం చేశాడు. హల్లెలూయా. అవును, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఫేమస్ కావడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటించాడు ఒక ఆయన. ఎవరు? యేసు ప్రభు కంటే ముందుగానే ఎలిజబెతు, జకర్యాకు పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు అరణ్యములో త్రోవను సరళము చేయటానికి దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటించడానికి యేసు ప్రభుల వారు కంటే యేసు ప్రభు అంతవరకు మరుగై ఉన్నాడు. యేసు ప్రభుల వారికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసు ప్రభు మరుగై ఉన్నాడు. ఒకరోజు బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా వచ్చాడు. అయ్యా, నీ కాళ్ళ చెప్పుల వారును కూడా నీ విప్పడానికి యోగ్యుని కాదు, నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటి అంట. యేసు ప్రభు అంటాడు, ఇలా జరగని. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీటిలోనూ మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు మీకు అగ్నిలో బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. నా వెనుక వచ్చువాడంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటించడానికి ఆ శిష్యులను తయారు చేసుకుంటూ వచ్చాడు. అంటే యేసు ప్రభుల వారిని, దేవునికి బిడ్డలారా, మనం ఏం చేయాలంటే తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు అనేకులకు మనము పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు నమ్ముకొని బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, మేళ్ళు పొందుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు, బాగుపడుతున్నారు, కానీ యేసు ప్రభు గురించి ప్రకటించడం లేదు. వీళ్ళు యేసు ప్రభుని ప్రేమించడం లేదు. వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధాన్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. యేసు ప్రభును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. యేసు ప్రభును ప్రేమించేవారు ఆయన గురించి ప్రకటిస్తారు. యేసు ప్రభును ప్రేమించేవారు సంఘానికి ఒక ఆత్మను దేవుని యొక్క మందిరానికి నడిపిస్తారు. ఇది యేసు ప్రభును ప్రేమించడం అంటే. రెండవది, సంఘాన్ని ప్రేమించాలి. ఎవరినండి? సంఘాన్ని ప్రేమించాలి. ఏది సంఘం అంటే? సంఘం అంటే ఇదే? సంఘం అంటే మనమా? చెప్పండి. సంఘం అంటే ఈ రేకులు, ఈ గోడల సంఘం అంటే మనమా? సంఘం అంటే మనం. బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. హల్లెలూయా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమించడం అంటే ఏమిటంటే సంఘం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం. ప్రార్థించే వాళ్ళు ఎక్కువ అంటారా, పెనలు పెట్టే వాళ్ళు ఎక్కువ అంటారా సంఘాలలో? చెప్పండి.
ప్రార్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా సంఘాలలో? ప్రార్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, అధికారం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా? నువ్వు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ప్రార్థన 10 గంటలకైతే 10 నిమిషాలు ముందు వచ్చావు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు నిజంగా సంఘాన్ని ప్రేమించే బిడ్డవైతే, కుమారుడివి కుమార్తెవైతే, సంఘములో ప్రార్థన ప్రారంభించక మునుపే 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ముందు వచ్చి సంఘములో ఏం కావాలా, ఏం చేయాలా, ఏమి లేవు అని ఆలోచన చేస్తా. సంఘంలో ఏమున్నా ఏమి లేదని చూసి, ఇది కావాలి ప్రభువా సంఘానికి, ఇది లేదు ప్రభువా సంఘములో, అయ్యా సంఘానికి నూతన ఆత్మలు రావాలి, వచ్చిన వారు స్వస్థత పొందాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి, రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసంలోనికి అనుభవంలోకి రావాలి ప్రభు అని నీవు ఇంట్లో ఉన్నప్పుడు లేక సంఘములో ఉన్నప్పుడు నీవు సంఘం కోసము కనీసము వారానికి ఒకరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. లేకపోతే రోజు 1 గంట సేపు అయినా సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. కొందరు అంటారు, మాకే లేదు మీకేమిచ్చా? మందిరానికి ఏదైనా ప్రకటించే నాకే లేదు తేమ, నాకే లేదు ఏమి, నీకేమిచ్చా నేను? దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమించడం అంటే ఊరికి అలా వచ్చి అర్ధగంట వెనకొచ్చి అర్ధగంట ముందు పోయడము సంఘాన్ని ప్రేమించడం కాదు. అది సంఘానికి ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, ఎందుకు రావటం లేదు, ఏమైంది, ఏ కష్టంలో ఉన్నారు, ఏ నష్టంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు అని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వీలైతే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి బలపరిచి ధైర్యపరిచి క్రీస్తు దగ్గరికి నడిపించడమే నువ్వు సంఘాన్ని ప్రేమించడము. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇంకా కొందరు ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏం చేస్తారంటే బొబ్బ మీద కారం పొడి తగులుతారు. ఇంకా ఏం రావటం లేదంటే, ఆవు రావటం లేదు, నాకు కూడా పొద్దు కావడంలే, పట్టించుకోవడంలే, ఆయన పలకరించడంలే సరిగా, ఆయన వాక్యం చెప్దామంటే మైక్ ఇయ్యడంలే, పాట పాడదామంటే మైక్ ఇయ్యడంలే, నన్ను పట్టించుకున్నప్పుడు ఏం చేయబోవాలా? అవును కూడా నేను కూడా అట్నే అనుకుంటున్నాను. దొందిగా గుడ్డేడు పోయినప్పుడు ఇద్దరు వచ్చి ఎడబడతారు, గుంతలో పడతారు, అంతే. ఇది దేవుని ప్రేమించడం కాదు, బలహీనంగా ఉన్న వారిని బలపరచడమే దేవుని ప్రేమించడము. హల్లెలూయా. దారి తప్పిపోయిన వారిని తిరిగి దారిలోకి నడిపించుకోవడమే దేవుని ప్రేమించడం. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుకోవడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి. అప్పుడు దేవుని మనము ప్రేమించినట్లయితే బైబిల్లో రాయబడి ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఇదిగో ఇందును గురించి రాయబడింది ఏమనగా, ఇదిగో దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు తన సంకల్పము చొప్పున ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి యొక్క హృదయానికి గోచారం కావు. దేవుని ప్రేమించు వారికి రోమాపత్రిక 8
28లో రాబడి ఉంది, తన సంకల్పము చొప్పున దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి ఉంచాడు. దేవుని ప్రేమించే వారి మీద ఇదిగో బైబిల్లో రాబడి ఉంది, బలమైన సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి. రెండవది నిన్ను వలె, మూడవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే ఓకే, ప్రార్థించాలి. దేవుని ప్రేమించడం అంటే ఓకే, ఆజ్ఞలు గైకొనాలి, ప్రకటించాలి. ఇక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏం చేయాలా చెప్పండి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు ఏంటి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తు ఏంటి? ప్రేమిస్తున్నాను కాబట్టి వచ్చి కానుకపేటలో కానుక ఎచ్చానా, ప్రేమించకుంటే ఎచ్చానా అంటారా? ఏంటి ప్రేమించడం అంటే? బైబిల్లో రాబడి ఉంది, ప్రేమ అనేకమైన దోషములను కప్పును. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రేమను రెఫరెన్స్ చెప్పటం లేదు నేను. ప్రేమను వృద్ధి చేయుకోరువాడు తప్పిదములు దాచిపెట్టును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే, మీలో ఏదైనా లోపము, ఏదో బలహీనత ఉన్నట్లయితే, నిన్ను నేను ప్రేమించినట్లయితే, మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నట్లయితే, మీలో లోపాలు, బలహీనతలు, తప్పిదములు, పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నేను ఎత్తి తప్పెట పెట్టి కొట్టి దండోర కొట్టి ప్రకటించడం ఏమనగా, ఊర్లోకి కూరగాయలు వచ్చినప్పుడు, సరుకులు వచ్చినప్పుడు, ఇప్పుడు లేవులే, మా ఊర్లో ఉండేది, ఊర్లోకి వచ్చాయి, ఊరల్లా తిరుగుతాడు ఒక ఆయన తప్పని తీసుకొని, కూరగాయలు వచ్చినాయేమో అని. ఇంకా ఏదైనా విషయం ఉన్నప్పుడు సంఘ పెద్దలు ప్రకటించమంటే ఊరలో తిరుగుతారు. సంఘానికి తెలియజేయడం ఏమనగా, దేవుని బిడ్డలారా, మనిషి ఎలాగా ఉన్నాడంటే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మా విశ్వాసి మంచి, నా సేవకుడు మంచివాడు, అది కొంచెం తేడా ఏర్పడింది అనుకోండి, ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు కొట్టింది. షేర్ చేయండి. ఏం ఉచితమే కదా, షేర్ చేయండి. చెడు గురించి షేర్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మంచి గురించి షేర్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. బైబిల్ చెప్తుంది, నీవు ప్రేమను వృద్ధి చేయుకోరువాడవు అయితే తప్పిదములు ఏం చేస్తావంటే దాచిపెడతావు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను దేవుని యొక్క బిడ్డలారా కప్పివేస్తుంది, తుడిచివేస్తుంది. ప్రేమించడం అంటే క్షమించడం, ప్రేమించడం అంటే తప్పిదములు దాచిపెట్టడం. ఎవరి తప్పిదములు? పొరపాటు చేజాపి చంపకేసి కొట్టాడు అనుకో, ఎంతమంది చెప్తారు మీరు? నా వైపు చూడండి. ఏమ్మా, ఇంట్లో భర్త చెంపకేసి పెరికాడనుకో గట్టిగా, ఎంతమంది చెప్తారు మీరు? ఎవరు చెప్పారులే? చెప్పారు పాప. భర్త మానలే మా యజమానుడే కదా, తిట్టే మానలే మా యజమానుడే కదా అని ఊరుకుంటారా? మా
స్త్రీ శక్తికి ఎక్కువ ఏది? బంగారు కొనిచ్చినప్పుడు ఎవరు చెప్పరు, నా మొగుడు బంగారు కొనిచ్చిన అని ఎవరికి చెప్పరు. నలుగురికి చెప్తారు, కొట్టినప్పుడు మాత్రం 40 మందికి చెప్తారు. కొనిపించినప్పుడు మాత్రం నలుగురికి బంగారు కొనిచ్చినప్పుడు, కొట్టినప్పుడు మాత్రం 40 మందికి చెప్తారు. డిమాండ్ ఇప్పుడు దేనికి ఎక్కువ ఉంది? దేనికి ఎక్కువ ఉందండి? మంచోడు అని చేసినావు, ఏడ మంచోడు, ఏమ్మా మా ఇంటికాడికి వచ్చిన మెత్త కొంటాడే, మౌనంగా ఉంటాడే, సైలెంట్గా ఉంటాడే, మీరు చూసేద్దా వరకే. సంసారం చేసేది నేను, నాకు తెలుసా, మీకు తెలుసా? నా చేత కాదు. భార్య అయినా భర్త అయినా తప్పిదములు ఏం చేయాలంటే దాచిపెట్టాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఇంకా చేయమని అర్థం కాదు, దాని అర్థం క్షమించాము, తెలుసో తెలియక. తప్పిదములు పొరపాట్లు మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఉంటాయి. క్షమించడం ఇది ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తాదంటే చూడండి, బైబిల్లో అదే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. చదవండి. 8:1 విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంటే, ఎందుకోసము అపోస్తుడైన పౌలు గారు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండుటకు మీరు శ్రమపడండి, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయత్నం చేయండి. మీలో ప్రేమ ఉండాలి, సంఘానికి ప్రేమ ఉండాలి, సంఘం మీద ప్రేమ ఉండాలి, విశ్వాసం మీద ప్రేమ ఉండాలి, సేవకుని మీద ప్రేమ ఉండాలి, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ ఉండాలి, ఇదిగో తోటి వారి నీ తోటి స్నేహితుల మీద ప్రేమ ఉండాలి, బంధువుల మీద, చుట్టాల మీద, స్నేహితుల మీద, సంఘం మీద, సంఘస్థుల మీద, సేవకుని మీద, విశ్వాసి మీద. ఎందుకు మనము ప్రేమ కలిగి జీవించాలి అంటే, ప్రేమ ఏం చేస్తాదంటే క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండటం వలన నీ సంఘానికి క్షేమ అభివృద్ధి తీసుకొని వస్తుంది. ప్రేమ కలిగి ఉండటం వలన నీ కుటుంబానికి క్షేమము అభివృద్ధి కలగజేస్తుంది. ప్రేమ కలిగి ఉండటం వలన నీ వ్యాపారానికి క్షేమము అభివృద్ధి. హల్లెలూయా. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రయాసపడండి. దేవుని ప్రేమ, నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో సంఘాన్ని అంత ప్రేమించాలి. సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ ఇరుగు పొరుగు వారిని కూడా అలాగునే ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించాలి. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడా, దూషించాడా? ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఉదయం పుష్పించి సాయంత్రానికి వాడిపోయేలాంటిదా ప్రేమ? ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉండేది. ఆయన ప్రేమ అవధులు లేనిది, అంతము లేనిది. ఆయన ప్రేమ కొలతలు కొలవలేనిది. ఆయన ప్రేమ విడువనిది, ఎడబాయినది, మరువనిది, మారనిది ఆయన ప్రేమ. హల్లెలూయా. అదే యోహాను రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తావు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు
ప్రభువా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా ప్రభువా అని అడిగాడు. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమిపొలనియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిపొలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయెను. అప్పుడొకడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 తేనాలను తీసి ఆ పూటకుల్ల వానికి ఇచ్చి అతన్ని పరామర్శించును. నీకు ఇంకేమి ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు అని నీకు తోచుచున్నదని యేసు అడిగెను. అతడు అతని మీద జాలి పడినవాడే. హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిన యేసు ప్రభు చెప్పిన మాటలు తెలుసు. ఒక వ్యక్తి దారి మధ్యలో దొంగల చేత చిక్కబడి, కొట్టబడి, గాయపరచబడి, గాయాలతో ఉన్నప్పుడు ఆ దారిలో లేవీడు ఒకడు వచ్చాడు. చూస్తున్నట్టుగా వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అయితే 3వ వ్యక్తి సమరయుడు ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి, అయ్యో ప్రాణంతో ఉన్నాడు కదా అని తీసుకొని నూనె రాసి ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. హల్లెలూయా. ఎవరు పొరుగువారు? ఈ ముగ్గుట్లో ఎవరు పొరుగువారు? సహాయం చేసిన వాడు. దేవునికి బిడ్డలారా, నిన్ను వలె బైబిల్ చెప్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇద్దరు అనందరినీ కూర్చున్నారంట గట్టు మీద పొలంలో కూర్చొని, ఒకడేమో ఉల్లిగడ్డ కారం తెచ్చుకున్నాడంట, ఒకడేమో గుత్తకాయ తెచ్చుకున్నాడంట. పొలంకి పని అయిపోయిన తర్వాత గట్టు మీద కూర్చొని తింటున్నారంట. ఉల్లిగడ్డ కారం తినటైనా బైబిల్ రెఫరెన్స్ తీసి గుత్తకాయ తినటైనా అన్నాడంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడంట. అర్థమైంది. నన్ను గుత్తంకాయ డైరెక్ట్ అడగకుండా వాక్యం చూపించినారా అన్నాడంట. వాడన్నాడంట గుత్తంకాయుడు, నీ పొరుగువాని సొమ్ము దేని నేను మాట్లాడితే క్రైస్తవుడే మాట్లాడాలే, వాక్యంతోనే కొడతాడు. వాక్యంతోనే. ఒక చర్చిలో సంఘ పెద్ద వాక్యం చెప్పినాడంట.
నిన్ను అప్పు అడుగుగోరు వారికి నువ్వు అప్పు ఈ అని వాక్యం యేసుప్రభు చెప్పినాడు. నిన్ను ఎవరైనా అప్పు అడిగితే నిన్ను అప్పు అడుగుగోరు వారి దగ్గర నువ్వు చెయ్యి ముడుచుకాకు, నువ్వు ఈ అని చెప్పాడు వాక్యంలో. వాక్యం అయిపోయిన తర్వాత 4 యవనస్తులు అందరూ వేయారంట. ఎవరి దగ్గరికి? వాక్యం చెప్పిన సంఘపతి దగ్గరికి వెళ్ళాడంట. నువ్వే కదా వాక్యం చెప్పింది, ఎవరైనా అప్పు అడుగు తెగినా చెయ్యి ముడుచుకాకు, అప్పు అడుగుగోడు వారికి నువ్వు అప్పి అని చెప్పావు కదా, మాకు మంచిగా 10,000 అప్పి అని అంట వాళ్ళు. చూడండి ఎంత మేధావులు. దేవునికి బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, నీవు నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ, ఇంట్లో వారు కానీ, పేచివాళ్ళు కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి కోసము నీవు కన్నీళ్లు కార్చి ప్రార్థించడమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రార్థనకు మించిన సహాయము, ప్రార్థనకు మించినటువంటి సపోర్టు మరొకటి లేదు. మీరు నిజముగా నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా కొరకు, నా కుటుంబం కోసం, నా సేవ కొరకు, నా కొరకు నీవు ఖచ్చితంగా ప్రార్థిస్తావు. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా సహోదరులు, నా సహోదరులు ఇదిగో ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, ఎగ్జామ్లో తోడుగా ఉండు. పొలానికి వెళ్ళారు, పొలానికి తోడుగా ఉండు. అప్పులో ఉన్నారు, అప్పులు తొలగించు. రోగంతో ఉన్నారు, రోగాన్ని తొలగించు అని వారి కోసము ప్రభువు సన్నిధిలో నీవు ప్రార్థించడమే, నేను ప్రార్థించడమే నిజమైన ప్రేమ. హల్లెలూయా. అవును, సంఘాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని పిల్లలను ఏం చేయాలండి? ప్రేమించాలి. దీనికోసం మనము దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రేమించడం కోసం ప్రయాసపడాలి. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పివేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే జరిగిన దానిని మాటి మాటికి ఎత్తి చూపించదు. హల్లెలూయా. ప్రేమ ఎంతో ముఖ్యమది. ఈ ప్రేమ, ఈ 2 అక్షరాలు అనేటువంటి ఈ ప్రేమ దేవుని యొక్క బిడ్డలారా, లేకనే భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, సంఘానికి దూరం అవుతున్నారు. ఇది లేకనే గొడవలు, టెన్షన్లు, కోర్టులు, వీధులు పడుతున్నారు, బజార్లో పడుతున్నారు. ఈ ప్రేమ లేకనే. హల్లెలూయా. ఈ ప్రేమ లేకనే అన్నదమ్ముల మధ్య, అక్కజనుల మధ్య, తల్లి పిల్లల మధ్య ప్రేమ అనేది తక్కువైపోయింది. ప్రతి దానికి డబ్బులు ముడేస్తున్నారు. నా తమ్ముడే, నా చెల్లినే, నా అక్కనే, నా వాళ్ళే, మా వారే అని ఏమాత్రము ఆలోచించకుండా నా 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 అనేటువంటి ఆలోచనతోనే మనిషి ముందుకు వెళ్తున్నారు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, ప్రేమలో కరువైన దినాలు. అందుకే ప్రకటన గ్రంథములో ప్రభు అంటాడు కదా, మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు అంటాడు. ప్రతి క్రైస్తవునిలో, ప్రతి విశ్వాసిలో, ప్రతి దేవుని కుమారుల్లో, దేవుని కుమార్తెలో ఆత్మీయమైనటువంటి ప్రేమ నిజంగా ఎంతో అవసరం. ఈనాడు యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారో చెప్పమంటారా? తల్లిదండ్రులు వాళ్ళని సరిగా ప్రేమించరు. ఇంటికి వచ్చాని తిడతారు వాడిని. యాడికి పోయినావు, ఎక్కడ పోయినావు, ఎందుకు పోయినావు, దేనికి పోయినావు, ఏం పని. వాడు ఎక్కడన్నా పోని, ఎక్కడన్నా రాని ప్రేమించాలి, చేర్చుకోవాలి. ఇంట్లో దొరకదు కాబట్టి వాడు బేటీ ప్రేమ కోసం పాకులాడతాడు. ఊరికి అనుకుంటున్నారా?
ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి పిల్లలు బయటి ప్రేమకు అలవాటు పడతారు. ఎందుకు బయటి ప్రేమకు అలవాటు పడతారు యవనస్తులు అంటే కారణం ఇదే, తప్పు ఇదే. తల్లిదండ్రులుగా పిల్లలు ఏం చేయాలంటే వారిని ప్రేమించాలి. చెడ్డోడు కానీ, మంచోడు కానీ, చదువు వచ్చినోడు కానీ, చదువు రానివాడు కానీ. పిల్లలు ఏదో చెప్పారు, ఫెయిల్ అయితే కొడుకు కేకు తెచ్చి కట్ చేయించాడంట వాళ్ళ నాయన. కేకు తెచ్చి కట్ చేయించాడంట. ఎవరో చెప్పారు నాకు. ఫెయిల్ అయితే ఒక నాయన అన్నాడంట, అరే పాస్ కావడానికి బైక్ కొనిచ్చా అన్నాడంట. వాడికి పాస్ అయితేనే బైకు. వాడు బైకు కోసము వత్సాదో రాదో బైక్ కోసం టెన్షన్, వాడికి ఫెయిల్ అవుతాడు. వాడు దేవుని ప్రేమ అలాంటిదే, అలాంటిదండి దేవుని ప్రేమ. మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద దేవుని ప్రేమ ఎలాగుంది? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ప్రేమ ఎలాగ ఉంది? వ్యత్యాసం ఉందా? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏమి లాభం? సుంకర్లు కూడా అలాగ ఉన్నారు కదా, అన్యజనులు కూడా అలాగ ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉండండి. హల్లెలూయా. పరిపూర్ణత అంటే మంచి వాళ్ళని ప్రేమించండి, చెడ్డ వాళ్ళను ప్రేమించండి అని అర్థం. ఉన్న వాళ్ళను ప్రేమించండి, లేని వాళ్ళను ప్రేమించండి అని అర్థం. అందరినీ సమానంగా చూడండి అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమకు అనేది దేవుని యొక్క బిడ్డలారా తేడా ఉండదు, వ్యత్యాసం ఉండదు, తారతమ్యం ఉండదు, చిన్న పెద్ద అనేది ఉండదు. తల్లికి 4 పిల్లలైతే 4 ఒకే రీతిగా ఒకే కోణలో చూసి ఒకే విధంగా ప్రేమిస్తుంది తల్లి. మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? 1 దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరినండి? దేవుని ప్రేమించాలి. 2వది సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఒకరోజు ప్రార్థనకు వచ్చి ఇంక మిగతా మళ్ళీ ఆదివారం వచ్చేందుకు కనపడకపోతే మనం సంఘాన్ని ప్రేమించినట్ట? చెప్పండి, ప్రేమించినట్టేనా? ఒక్క ఆదివారం రోజు మందిరానికి కనపడి మళ్ళా ఆదివారం వచ్చేంత వరకు మందిరానికి కనపడకపోతే మనం నిజంగా సంఘాన్ని ప్రేమించిన వాళ్ళమేనా? హల్లెలూయా. సంఘాన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నువ్వు సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఊరికే విశ్వాసలాగా వచ్చి ఆదివారం వాక్యం విని బల్లలో చేసి బల్లలో పాలు పంపులు పొంది ఇంటికి పోయి మళ్ళా ఆదివారం మందిరానికి వచ్చేంత వరకు అలాగ ఉంటే మనం సంఘాన్ని ప్రేమించిన వాళ్ళు ఎలా అవుతాం? సంఘాన్ని ప్రేమించకుండా ఎలా వర్ధిల్లుతావు? సంఘాన్ని ప్రేమించకుండా ఎలా క్షేమంగా ఉంటావు? సంఘాన్ని ప్రేమించకుండా ఎలా దీవించబడతావు? సంఘాన్ని ప్రేమించకుండా ఎలా వర్ధిల్లుతావు? సంఘాన్ని ప్రేమించకుండా ఎలా నీవు, నీ ఇల్లు, నీ కుటుంబము క్షేమంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎలాగ ఉంటారు? నిన్న బేస్తవారమే మేము ఊరికి పోయాం. ఊరికి పోదాం పని రెడీ అయ్యాను. ఇలా బావను పోదాం పని. సరే వచ్చాపా అని చెప్పాను. వాళ్ళు అన్నారు 2 రోజులు ఇక్కడే ఉందాములే అన్నారు. ఏంటంట 2 రోజులు ఇక్కడే ఉందాములే అన్నారు. మీరు ఉండండి నేను వచ్చేస్తాలే అని చెప్పాను. ఏమి అంటే
బెస్తవారం కదా, సంఘంలో ప్రార్థన ఉంటుంది. నేను మీ ఇంటికాడ తిని పనుకుంటే గిన బెస్తవారం వాళ్ళ ప్రార్థన ఎవరు చేస్తారు? సరేలే మేము కూడా వచ్చాం పని, వాళ్ళు మీరు ఉంటారే ఉండరు, మళ్ళీ నేను వచ్చా అని చెప్పిన. మళ్ళీ ఎందుకులే ప్రయాస, డబ్బులు ఖర్చు, పెట్రోల్ ఖర్చు అని మర్రా వాళ్ళు నాతో పాటు సాయంత్రము బెస్తవారం వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము ఎక్కడ ఉన్నా ప్రార్థన సమయానికి మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో కనబడి సంఘం కోసము ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అలా చేస్తే నీకు క్షేమం, అలా చేస్తే వర్ధిల్లుతావు, అలా చేస్తే దీవించబడతావు, అలా చేస్తే ఆశీర్వదించబడతావు. అలా చేయటం వలన నీకు లాభం, నీకు ప్రయోజనం, నీకు క్షేమం, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. ఎవరి కోసం? సంఘం కోసం ప్రార్థించినప్పుడు. సంఘం కోసం ప్రార్థించడం అంటే సంఘాన్ని ప్రేమించడం. సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘాన్ని బాగా చూసుకోవడం. ఏముండాయి, ఏమి లేవు, ఏం కావాలి, ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనల్ని ఎంత ప్రేమించాడో దేవుడు, మనము దాంట్లో కొంచెమైనా దేవుని పిల్లలను, దేవుని సంఘాన్ని మనము ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఊరికే మందిరానికి రావడం కాదు. మందిరానికి వచ్చిన నీవు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో సంఘం కోసము ప్రార్థించాలి. అప్పుడు నీవు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లు. సంఘములో ఎవరైనా గాయాలతో ఉంటే వారి కోసం నువ్వు ప్రార్థించాలి. అది నువ్వు పొరుగు వారిని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే దేవుని కొరకు నువ్వు నలుగురిని పరిచయం చేయడం, నలుగురిని యేసయ్య దగ్గరికి నడిపించడము. అది మనమే సరిగా రాము, అందరు కాదు, కొందరు రాము, మనమే సరిగా. ఇంకా నలుగురిని ఎందులో కొనొచ్చాం? మన కోసమే సరిగా ప్రార్థన చేసుకోము, ఇంకా నలుగురు కోసం ఏమని ప్రార్థన చేస్తాం? ఇంట్లో వాళ్ళమే క్షమించము, ఇంకా బయటి వాళ్ళని ఏమని క్షమిస్తారు? సంఘములో ఉన్న వాళ్ళమే క్షమించము, సమాజంలో ఉన్న వారిని ఏమలా క్షమిస్తాం మనం? మళ్ళా పాట పాడతాం, దేవుని ప్రేమ ఇదిగో, ఇదిగో. ఏడంది దేవుని ప్రేమ? ఏడ చూపిస్తాం మనం దేవుని ప్రేమ? ఎక్కడ చూపిస్తారా మనం దేవుని ప్రేమ? నువ్వు నిజంగా దేవుడు నీలో నాలో ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను నిన్ను చూసి కరెక్ట్గా వాళ్ళు గుర్తించగలుగుతారు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని. హల్లెలూయా. అవును, బైబిల్ మొత్తం మనం గమనించినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే, స్వస్థత వరము కంటే, ప్రవచనాలు చెప్పే వరము కంటే, అన్ని వరాల కంటే, ప్రేమించే దానికంటే దానికి మించిన ప్రేమ మరొకటి లేదు. యేసు ప్రభు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ఇంక వేరే చేయలేదు ఆయన. మాయాలు, మంత్రాలు, అబద్ధాలు, అన్యాయము, అక్రమము ఆయన చేయలేదు. ఆయనను కొట్టిన వారిని ప్రేమించాడు, తిట్టిన వారిని ప్రేమించాడు, కోడాలతో కొట్టిన వారిని ప్రేమించాడు, సిలువను వేసిన వారిని ప్రేమించాడు, గాయపరిచిన వారిని ప్రేమించాడు, ఆయన పిడికిలతో కొట్టిన వారిని ప్రేమించాడు, గడ్డపెడుగులు లాగిన వారిని ప్రేమించాడు. ఆయన ప్రతి ఒక్కరికి తన ప్రేమను మాత్రమే కనపరిచాడు. హల్లెలూయా. అందుకే ప్రపంచమంతటా యేసు దేవుడని ఎందుకు ప్రకటిస్తున్నారంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా.
ఆ ప్రేమనే పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి రిక్తునిగా దీనునిగా పసల పాకలో నీ కొరకు నా కొరకు జన్మించింది. ఆ ప్రేమనే సిలువలో బలియాగమైపోయింది. ఆ ప్రేమనే సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రేమనే ఆరోహణమై వెళ్ళి పరలోకముల స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ ప్రేమనే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన త్వరగా మేఘారుడై ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో రానయ్యున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ కల్మషము లేనిది, స్వార్థము లేనిది ఆయన ప్రేమ. ఆ ప్రేమ కూడా మనము కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో నీతో నాతో మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన హృదయములో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలోకి వించండి. దోషముల కప్పును ప్రేమ ప్రేమ వృద్ధి చేయవాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమించేవారు క్షమిస్తారు. ప్రేమ వృద్ధి చేస్తుంది. ప్రేమ అభివృద్ధి చేస్తుంది. ప్రేమ విస్తరింపజేస్తుంది. అందుకోసమే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమించండి. ఇరుగు వారిని, పొరుగు వారిని, సంఘస్థులను, సంఘ బిడ్డలను, బంధువులను, చుట్టాలను, స్నేహితులను, పెద్దలను ప్రేమించండి. ప్రేమే శాశ్వతం. ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమించండి. తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, పిల్లలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను, ఇరుగువారి, పొరుగువారిని, తెలిసిన వారిని, తెలియని వారిని, బంధువులను, చుట్టాలను ప్రేమించండి. ఆ ప్రేమ నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆ ప్రేమ నీ సంఘాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆ ప్రేమ వర్ధిల్ల చేస్తుంది. సహోదరి, సహోదరుడా, నీలో నిజముగా దేవుని ప్రేమ ఉందా? క్షమిస్తా, దాచిపెడతా, తుడిచివేస్తా. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా దేవుని సంఘాన్ని, దేవుని పిల్లలను ప్రేమించాలి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, రాజా, రక్షకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, నీ గొప్ప నామానికే, అమూల్యమైన నామానికే, పరిశుద్ధమైన నామానికే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినటువంటి గొప్ప అమూల్యమైన సంగతులు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రేమించువారు వర్ధిల్లుతారని, నిన్ను, సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రేమించాలని, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను నిన్ను ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ ప్రజలను ప్రేమించాలి, బంధువులను, చుట్టాలను, స్నేహితులను, మంచివారేమి, చెడ్డవారేమి, ఉన్నవారేమి, లేనివారేమి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమించే వారిగా నా తండ్రి నీ సన్నిధిలో ఉండినట్లుగా సహాయం చేయండి. కృపచు పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రాలు.
నీ గాయపడిన హస్తమును మాలో ప్రేమను పుట్టించండి. ప్రేమించే మనసు కలగచేయండి. శత్రువునైనా ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, కన్నవారిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సృష్టికర్తను దేవుణ్ణి ప్రేమించాలని మాతో మాట్లాడేది గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఈ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు మీరు ప్రేమించి ప్రాణం పెట్టారు తండ్రి, రక్తం కార్చారు తండ్రి, గాయాలు పొందారు తండ్రి, నలిగి కరిగి ఇరిగి దంచబడి ఈడ్చబడి ప్రాణం పెట్టారు తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎన్ని మేలు చేసి మీకు ఏమి సమర్పించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో